జమ్మూ కశ్మీర్ ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 10 మంది మృతి చెందారు. మరోవైపు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇవాళ రేపు ఊంచ్, కిక్త్వాడ్, జమ్మూ, రాంబన్, ఉధంపూర్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆ ప్రాంతాల నుంచి దూరంగా వెళ్లాలని అధికారులు కోరుతున్నారు. ఇక జమ్మూ కశ్మీర్ లో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి నదులు ఉప్పొంగుతున్నాయి. వరదల ధాటికి జమ్మూ, శ్రీనగర్ జాతీయ రహదారితో సహా పలు ప్రాంతాల్లోకి ప్రధాన మార్గాలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా ఉధంపూర్ జిల్లాలోని ఝకీని, చెనాని మధ్య కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఇక్కడ 2000కు పైగా వాహనాలు నిలిచిపోయాయి. రియాసీ జిల్లాలోని బద్దర్ గ్రామంలో కొండ చర్యలు విరిగిపడి నివాస భవనంపై పడ్డాయి. దీంతో ఆ భవనం నేలమట్టమైంది. అందులో చిక్కుకున్న 7గురు మరణించారు. మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. భారీ వరదల వల్ల ఈ ప్రాంతంలోని పలు ఇళ్లు కూడా కొట్టుకుపోయాయి. పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. వరదల ధాటికి పలువురు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కనుగొనేందుకు స్థానిక అధికారులను బృందాలుగా పంపుతున్నామని అధికారులు తెలిపారు. రియాసీ జిల్లా మహోస్ లోని మారుమూల గ్రామమైనటువంటి బద్దర్లో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీనితో ఒకే కుటుంబంలోని 7గురు మరణించారు. మరోవైపు రాంబాన్ జిల్లాలోని క్లౌడ్ బర్స్ట్ వల్ల 3 ప్రాణాలు కోల్పోగా 4 గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. ఇటీవల మైచెల్ మాతా దర్శనానికి వెళుతున్న యాత్రికులపై క్లౌడ్ బర్స్ట్ విరుచుకుపడింది. ఈ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ విషయానికి అధికారులు యాత్రను నిలిపివేశారు.